హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ నేను మీ ముందుకి చోలే రెసిపీ తీసుకొచ్చేసాను. చోలే అంటే అందరికీ చాలా చాలా ఇష్టం. ఆహ్, చాట్ అనగానే మనకి పానీపూరి, చోలే అలా మనకి భేల్‌పూరి, సమోసా ఇవన్నీ మనకి గుర్తుకొస్తూ ఉంటాయి. సో, చాట్ బండార్‌లో ఎక్కువ దొరికేది చోలే భటూరా. సో, ఇవి చాలా ఫేమస్ కూడాను. నార్త్ ఇండియాలో చాలా ఫేమస్. అలాగే ఇప్పుడిప్పుడు మనకి ఫేమస్ అయిపోయింది. ప్రతి ప్రతి స్ట్రీట్ దగ్గర, చాట్ బండార్ దగ్గర మనకి దొరుకుతున్నాయి. అలాగే ఎగ్జిబిషన్స్‌కి వెళ్తే కూడా మనకి బోలెడన్ని పెద్ద పెద్ద భటూరాస్‌తో అంతంత ఎక్కువ ఎక్కువ కూర వేసేసి ఇస్తాడు. సో, మనం దానికి అలవాటు పడిపోయాం. చాలా బావుంటుందని. యాక్చువల్లీ అది కాబూలీ శనగలతో చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. కానీ మనకు ఉన్న దాంట్లో మనకి ఉన్న సదుపాయాల్లోనే మనం చేసుకోవచ్చు కదా అని నేను మన శ్రావణ శుక్రవారానికి మనకు వచ్చిన శనగలతో మనం ఆ నెల శనగలతోనే మనం చేసుకోవచ్చు. చోలే సేమ్ టేస్ట్ ఉంటుందండి. ఎక్కడ డిఫరెన్స్ ఏమి ఉండదు. అవి తెల్లగా ఉంటాయి, పెద్దగా ఉంటాయి. ఇవి కొంచెం నల్లగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి, అంతే తేడా. మిగతాదంతా సేమ్ ప్రొసీజర్ అండి. టేస్ట్లో ఏ మాత్రం డిఫరెన్స్ ఉండదు. సో, మనం రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు మీరందరూ నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నలుగురికి షేర్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ని జస్ట్ ఇట్లా కొట్టండి. అలాగే నా నా ఇన్స్టాగ్రామ్ లింక్ నేను తప్పకుండా డిస్క్రిప్షన్లో పంపిస్తున్నాను. నేను పాటలు పాడుతున్నాను. మీరు దయచేసి అందరూ ఇన్స్టాగ్రామ్ లింక్ ఫాలో అవ్వండి. అయ్యి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలోవర్స్గా మారండి. సో, ఇదొకటే నేను కోరుకుంటున్నాను. సో, మీరందరూ తప్పకుండా నా ఛానల్ని, నా యూట్యూబ్ ఛానల్ శ్రీవల్లి టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని, సపోర్ట్ చేస్తారని, విత్స్టాండ్ చేస్తారని అనుకుంటూ ఇంకా నేను ఎక్కువ మాట్లాడను. ల్యాగ్ అయినట్టుంటుంది. ల్యాగ్ చేయదలుచుకోలేదండి. ఎందుకంటే అందరికీ చాలా చాలా పనులు ఉంటాయి, చాలా చాలా బిజీగా ఉంటారు. సో, నేను రెసిపీలోకి వెళ్ళిపోతాను ఇప్పుడు. చోలే భటూరా అంటే మీకు అందరికీ తెలిసి ఎలా చేయాలో. సో, దాన్ని కూడా ఒకసారి చెప్పేస్తాను. చాలా సింపుల్ అండి భటూరా అనేది. జస్ట్ మీరు మైదా పిండి తీసుకోండి. మీరు ఎంత తీసుకుంటారో అది మీ ఇష్టం బట్టి ఉంటుంది. సో, మీరు 2 గ్లాసెస్ మైదా పిండి తీసుకుంటే దాంట్లో హాఫ్ గ్లాస్ కన్నా కొంచెం తక్కువ బాంబే రవ్వ వేయాలండి. అలా 3 గ్లాసెస్ మైదా తీసుకున్నా, 4 గ్లాసెస్ మైదా తీసుకున్నా మీరు ఒక 3 ఆర్ 4 స్పూన్స్, మ్యాక్సిమం 5 స్పూన్స్ కన్నా మీరు వేయక్కర్లేదు బాంబే రవ్వ. మీరు ఎంత తీసుకోండి అంత మీరు అంత ఈక్వల్గా వేయాలని కానీ దానికి సరిసమానంగా హాఫ్ వేయాలని కూడా ఉండక్కర్లేదు. ఇంచుమించు మహా అంటే కొంచెం కొంచెం ఇంక్రీజ్ కొంచెం డిక్రీజ్లోనే ఉండొచ్చు. కొంచెం తక్కువ తీసుకుంటే హాఫ్ స్పూన్ కానీ 1 స్పూన్ కానీ తక్కువ వేస్తాం. ఇంకొంచెం ఎక్కువ తీసుకుంటే 1 స్పూన్ పెంచుతాం. అంతేగాని ఎక్కువ వేసేయకూడదు బాంబే రవ్వ. సో, ఎక్కువ మైదా పిండి ఉండాలి. దాంట్లో ఒక 4 to 5 స్పూన్స్ బాంబే రవ్వ ఉండాలి. అవి రెండు బాగా కలిసిపోయాక అందులో కొంచెం పుల్ల పెరుగు వేయండి. సారీ అండి. అందులో కొంచెం పుల్ల పెరుగు వేయండి. పుల్ల పెరుగు వేసి, కొంచెం ఉప్పు వేసి, కొంచెం నూనె వేసి బాగా మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో. పుల్ల పెరుగు ఎందుకంటే అది కొంచెం అది మనకి పొంగినట్టు అవుతుంది. అంటే బేకింగ్ సోడా ఉన్నవాళ్ళు అది కూడా వేసుకోవచ్చు. సో దట్ పొంగుతాయి. సో, మీరు అది కూడా వేసుకోవచ్చు. ఇంట్లో ఉంటే బేకింగ్ సోడా వేసుకోవచ్చు. అలాగే పుల్ల పెరుగు కూడా వేసుకోవచ్చు. నూనె వేసి మైదా, బాంబే రవ్వ, కొంచెం ఉప్పు, బేకింగ్ సోడా, అలాగే నూనె, పెరుగు ఒక 2 to 3 స్పూన్స్ పెరుగు చాలండి. మరీ ఎక్కువ వేసేయకూడదు. అవన్నీ వేసి బాగా చపాతీ పిండిలా కలపాలి. ఒక డవ్ తయారు చేయాలి మనం. అది చాలా మెత్తగా, చాలా సాఫ్ట్గా చేయాలి. సో, బాగా నూనె వేసి కలిపేసుకుని బాగా దాన్ని మసాజ్ చేయాలి. ఎంత బాగా పిసికితే అంత బాగా, ఎంత సాఫ్ట్గా అయితే అంత బాగా పొంగుతాయి భటూరాస్. సో, మీరు కొంచెం ఒక 10 నిమిషాలు దానికోసం టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో, మీరు బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకోండి.
అప్పటి లోపల మీరు చోలే తయారు చేసేసుకోవచ్చు. అది నానుతూ ఉంటుంది. మ్యాక్సిమం 1 అవర్ నానాలి. సో మీరు అప్పటి లోపల ఈ కూర చేసేసుకుని తర్వాత మీరు ఈ బటూరాస్ చేసుకోవచ్చు. సో ఇలాగా బటూరా చోలే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను బటూరా గురించి చెప్పేశాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఎలా చేసుకోవాలని ఫీల్ అవ్వక్కర్లేదు. సో అది కూడా మీరు ఒకటేసారి 2 చోలే బటూరా చేసేసుకోవచ్చు. కానీ మైదాతో చేసుకోవాలి. అది నేను చెప్పేది. బటూరా ఎంతైనా సరే తినకూడదు మైదా అనుకుంటూ ఉంటారు. బట్ గోధుమ పిండితో చేస్తే అంత టేస్ట్ రావండి. అవి మైదా పిండితో కొంచెం సూజీ రవ్వ అంటే బాంబే రవ్వ కలిపితేనే అంత టేస్ట్ వస్తాయి. ప్లస్ నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ వేస్తేనే అవి పొంగుతాయి. ఓకేనా అండి? సరే, ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. అది చోలే అనేది యాక్చువల్లీ మనం కాబూలీ శనగలతో చేస్తాం. తెల్లగా ఉంటాయి, పెద్ద పెద్దవి, చాలా టేస్టీగా ఉంటాయి. సో దాంతో చేస్తాం. కానీ నేను మాత్రం శ్రావణ శుక్రవారానికి శనగలు వచ్చేసాయి కదా, బాగా ఎక్కువ మిగిలాయి కదా అని సో అస్తమానం వేయించుకోవడం ఎందుకు, ఆల్రెడీ వేయించేసాను. బట్ ఇంకో వెరైటీగా చేద్దాం. బయటికి వెళ్ళి స్ట్రీట్ ఫుడ్ మనం తింటూ ఉంటాం. అలా బయటికి వెళ్ళి తినడం ఎందుకు, ఇంట్లోనే ఎక్కువ చేసుకోవచ్చు, ఎక్కువ తినచ్చు క్వాంటిటీ. అలాంటప్పుడు అక్కడైతే 2 బటూరాలు ఇస్తాడు. ఇక్కడైతే మనం ఎన్ని బటూరాలు కావాలంటే అన్ని తినచ్చు, ఎంత చోలే అంటే అంత తినచ్చు అనుకుని నేను చేశాను. ఈ శనగల్ని మనకి తెలుసు. ఇంకా ఎలాగో అవి నానబెట్టేసిన శనగలే కాబట్టి డైరెక్ట్గా మీరు కుక్కర్లో నానబెట్టేసుకోవచ్చు. ఆ కుక్కర్ గిన్నెలో మీరు ఎప్పుడైతే ఈ శనగలు నానబెడుతున్నారో ఎన్ని తీసుకుంటారో అది మీ ఇష్టం. అందులో నానబెట్టేటప్పుడు శనగలు మూలిగే వరకు మీరు నీళ్లు పోయాలి. అందులోనే 2 దాల్చిన చెక్క, 2 అంటే 2 కాదు, 5-6 దాల్చిన చెక్కలు, అలాగే 5-6 లవంగాలు, 2 ఇలాచీలు, అలాగే బిర్యానీ ఆకు, బే లీఫ్ అంటారు కదా అది, స్టార్ అనాస్ పువ్వు అది కూడా వేయాలి. సో ఇవన్నీ వేసేసి కొంచెం ఉప్పు వేసేసి మీరు ఉడకబెట్టేసేయండి. పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవచ్చు, అంటే కొంచెం స్పైసీగా ఉండడానికి, కారం పట్టడానికి. మీకు ఎన్ని కావాలో అన్ని పచ్చిమిరపకాయలు వేసేసుకోండి, ఉడకబెట్టేసుకోండి. ఒక 3 to 4 విజిల్స్ వచ్చాక బంద్ చేసేసేయండి. అవి చాలా సాఫ్ట్గా అయిపోతాయి. సాఫ్ట్గా అయిపోయాక అప్పుడు మీరు చల్లారాక కొన్ని సపరేట్గా తీసి పెట్టుకోండి, కొంచెం ఏమో గ్రైండ్ చేయడానికి తీసి పెట్టుకోండి. ఎందుకంటే ఆ గ్రైండ్ చేసిన గ్రేవీయే మనకి చిక్కదనాన్ని తీసుకొస్తుంది. వేరే ఎలాంటి పిండిలు మనం వాడకూడదు, ఎలాంటి బియ్యం పిండి కానీ ఎలాంటి శనగపిండి కానీ వేయకూడదు. ఈ శనగలనే మనం గ్రైండ్ చేస్తామన్నమాట. సో చోలే అంటేనే మనకి శనగలు రావాలి కాబట్టి కొన్ని శనగలు సపరేట్గా పెట్టుకోవాలి, కొన్ని శనగలు గ్రైండ్ చేసుకోవడానికి, అంటే దాన్ని హాఫ్ చేసుకోవాలి. మీరు ఎక్కువ శనగలు తినడానికి ఉంచుకుని కొంచెం తక్కువలో మీరు గ్రైండ్ చేసుకోవడానికి పెట్టుకోండి. సో మీరు ఎప్పుడైతే శనగలు గ్రైండ్ చేసుకోవడానికి మీరు రెడీ అవుతారో అందులో మీరు కొన్ని ఇందాక ఆల్రెడీ వేసేసారు, మళ్ళీ ఇంకొంచెం బాగుండడానికి, ఫ్లేవర్ రావడానికి కొంచెం ఒక్క చిన్న పీస్ లవంగం, ఒక లవంగం, 1-2 లవంగాలు, ఒక చిన్న పీస్ దాల్చిన చెక్క వేసేసి గ్రైండ్ చేసేసేయాలి. అదొక థిక్ పేస్ట్గా తయారవుతుంది. పక్కన పెట్టేసుకోండి. శనగలు కూడా సపరేట్గా వేయాల్సినవి కూడా సపరేట్గా పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఇంకో గ్రేవీ తయారు చేయడానికి ఇంకో మసాలా మనకు కావాలి. సో బాండీ పెట్టుకోండి. బాండీ పెట్టుకుని నూనె వేయండి. బాండీ అంటే ప్యాన్లో నూనె వేయండి. తగినంత నూనె వేయండి, మరీ కొంచెం కాదు, కొంచెం వేగాలి కాబట్టి నూనె వేయండి. నూనె వేశాక లవంగాలు, దాల్చిన చెక్క అవి మీ ఇష్టం, మీ కారాన్ని బట్టి. అన్నీ 5-6 దాటితేనే బాగుంటుంది. ఇదంతా మసాలాతోనే ఉంటుందండి. చోలే అనేది ఎక్కువ మసాలా ఫ్లేవర్ ఉండాలి. సో అడుగడుక్కి మనం ఇలాంటి వాటిని వాడుతూనే ఉండాలి. సో లవంగం, దాల్చిన చెక్క, మళ్ళీ స్టార్ అనాస్ పువ్వు, ఇలాచి, మీ కారాన్ని బట్టి ఇవన్నీ మీరు వేసుకోవచ్చు. అలాగే పచ్చిమిరపకాయలు, 5-6 పచ్చిమిరపకాయలు పెద్ద పెద్దవి పొడుగ్గా తరిగేసి అవి కూడా వేయించేసేయండి. దాని తర్వాత
ఉల్లిపాయలు తరిగిన సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేయించేసేయండి. ఓ 2 ఉల్లిపాయలు తీసుకోండి. ఎక్కువ గ్రేవీ కావాలంటే మనకి ఉల్లిపాయలు కావాలి కాబట్టి మరీ చిన్నగా ఉల్లిపాయలు వేస్తే బాగోదు, కొంచెం వేస్తే బాగోదు. కొంచెం ఎక్కువే ఉల్లిపాయలు ఉండాలి. ప్లస్ కొంచెం ఉల్లిపాయలని పక్కన సన్నగా తరిగిన ఉల్లిపాయలని పక్కన పెట్టుకోండి. సో దట్ చోలే అంతా అయిపోయాక దాని మీద మనం గార్నిష్ చేసుకుని సేవ్ వేసుకుని కొత్తిమీర వేసుకుని టమాటో ముక్కలు వేసుకుని ఇంకా దాన్ని ఎలా డెకరేట్ చేసుకోవాలో అది మీకు అందరికీ తెలుసు. సో ఇవన్నీ మీ డెకరేషన్స్ అన్నీ తర్వాత గార్నిష్లని. బట్ ఉల్లిపాయలు అనేవి కొన్ని పక్కన పెట్టుకుంటే బాగుంటుంది. సో ఎక్కువ ఉల్లిపాయలు తరిగి పెట్టుకోండి. పెద్ద పెద్ద ఉల్లిపాయలు అయితే 2 తరిగేసుకోండి హ్యాపీగా. కొంచెం పక్కన పెట్టేసుకొని మిగతావి ఈ పచ్చిమిరపకాయలు వేగగానే మీరు ఉల్లిపాయలు వేసేయండి. అలాగే ఒక పెద్ద టమాటో ఉంటే పెద్ద టమాటో వేసేసుకోండి. చిన్నవి ఉంటే 2, 3 వేసేసుకోండి. బికాజ్ టమాటో కూడా వేయాలి, అది కూడా మనం గ్రైండ్ చేసేస్తాం. ఇదంతా గ్రేవీ కోసం అండి. సో టమాటోలు కూడా బాగా వేగిపోవాలి. అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఈ గరం మసాలా మనం వేసినవి అన్నీ కలిపి వేగుతూ ఉండాలి. వేగాక కొంచెం పుదీనా వేసుకునే వాళ్ళు పుదీనా వేసుకోవచ్చు. బాగా కలపండి, బాగా వేయించాలి. బాగా వేయించాక అప్పుడు మీరు చల్లారనివ్వండి. చల్లారాక దాన్ని ఈ టమాటో, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఈ గరం మసాలా పేస్ట్ని మీరు గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఓకేనా అండి. ఇప్పుడు మనం అసలైన దాంట్లోకి వెళ్ళిపోదాం. మీరు ప్యాన్ పెట్టుకోండి. అదే ప్యాన్లో అంతా తీసేస్తాం కాబట్టి అదే ప్యాన్లో నూనె వేసుకోండి. నూనె వేసుకుని కొంచెం జీలకర్ర వేసుకోండి. అలాగే 3-4 లవంగాలు వేసుకోండి, దాల్చిన చెక్క వేసుకోండి, ఇలాచీ వేసుకోండి. అన్నీ కొంచెం కొంచెమే. ఇప్పుడు ఇందాక మనం అక్కడ వేసాం ఇక్కడ వేస్తున్నాం కాబట్టి అన్నీ కొంచెం కొంచెం వేయాలి, బట్ వేయాలి. అది నేను చెప్పేది. 2-3 దాల్చిన చెక్కలు, అలాగే 4-5 లవంగాలు, 2 ఇలాచీలు, 1 స్టార్ అనాస్ పువ్వు, ఇవన్నీ వేసేసి బే లీఫ్ అది కూడా వేసేయాలండి. బే లీఫ్ అంటే బిర్యానీ ఆకు, అది కూడా ఒక 2 వేసేసేయాలి. వేసేసాక పచ్చిమిరపకాయలు వేయించి పెట్టుకోండి. ఇందాక అక్కడ కూడా పచ్చిమిరపకాయలు వేసాం మసాలా నూరినప్పుడు. ఇప్పుడు ఇక్కడ కూడా పచ్చిమిరపకాయలు వేయాలండి. సో 5-6 పచ్చిమిరపకాయలు సన్నగా పొడుగ్గా తరిగినవి వేయించేసేయాలి. అవి బాగా ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు వేయాలి. ఇందాక మనం గ్రైండ్ చేసేటప్పుడు వేసాం, ఇప్పుడు కూడా మళ్ళీ వేయాలండి. సో మళ్ళీ ఉల్లిపాయలు బాగా వేగాలి. వేగిపోయాక అప్పుడు మీరు ఇందాక అక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాం. ఇంకొంచెం ఫ్లేవర్ కావాలంటే ఇక్కడ కూడా వేసుకోవచ్చు. అవసరం లేదండి అంటే స్కిప్ చేసేసేయచ్చు. తర్వాత మీరు గ్రైండ్ చేసుకున్న ఏదైతే శనగల పేస్ట్ ఉందో ఇందాక మీరు ఉల్లిపాయలు వేసాక ఇందాక ఉల్లిపాయలు, టమాటోలు, ఈ గరం మసాలా పేస్ట్ ఉంటుంది చూసారా, అది కూడా వేసేయాలి. అది కూడా వేసేసి బాగా ఫ్రై చేయాలి. దాని పచ్చివాసన అంతా పోతుంది. అంత నూనె పీలుస్తూ ఉంటుంది. కొంచెం నూనె వేయండి, మరి కంజూసీ చేస్తే బాగోదు. సో కొంచెం నూనె వేయండి. అవి టమాటో ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఈ గరం మసాలాతో బాగా వేగిపోయాక అప్పుడు మీరు మనం ఏవైతే శనగల్ని పేస్ట్ చేసి పెట్టుకున్నామో ఆ శనగల పేస్ట్ కూడా వేసేసేయండి. ఆ మిక్సీలో కొంచెం ఉండిపోతుంది మనకి, శనగల పేస్ట్ అనేది కొంచెం ఉండిపోతుంది. ఎందుకంటే బాగా చిక్కగా ఉంటుంది కదా శనగలది. సో అందులో కొంచెం ఒక 1 గ్లాస్ నీరు ఆ గ్రైండర్లో పోసేసి శుభ్రంగా నీట్గా ఆ మిక్సీలో ఉన్నదంతా తీసేసి మీరు ఎప్పుడైతే మీరు ఆ పేస్ట్ వేస్తారో ఆ పేస్ట్తో పాటు ఈ నీరు కూడా వేసేసేయండి. బాగా చిక్కగా ఉంటుంది. అలాగే ఇప్పుడు పక్కకి తీసి పెట్టుకున్న శనగలు కూడా మీరు ఈ పేస్ట్ వేసేసాక ఇవి కూడా వేసేసేయండి. ఇప్పుడు మీకు తెలుస్తూ ఉంటుంది, మొత్తం అంతా కదుపుతూ ఉండండి. కింద నుంచి పైకి, పైనుంచి కిందకి. మన మసాలా, అలాగే మనం ఉల్లిపాయలు వేసినవి, అలాగే మన ఉల్లిపాయ టమాటో పేస్ట్, అలాగే శనగల పేస్ట్, అలాగే శనగలు, ఇవన్నీ బాగా చిక్కగా అవుతూ ఉంటుంది. సిమ్లో పెట్టుకోండి, హైలో పెట్టుకోకండి. ఎప్పుడు అడుగంటేస్తుంది. చాలా చిక్కగా ఉంటుంది ఇది. ఇంకొక 1/2 గ్లాస్ పడితే ఇంకొక 1/2 గ్లాస్ నీళ్లు పోయొచ్చు. ఇప్పుడు బాగా కదపండి. కొంచెం అప్పుడే కొత్తిమీర వేయకండి. సో ఇవన్నీ అయిపోయాక కొంచెం బాయిలింగ్ పాయింట్ వస్తుంది, అంటే ఉడుకుతూ ఉంటుంది. కూర ఉడుకుతూ ఉన్నప్పుడు కొంచెం మీకు రుచికి తగినంత మీరు ఎంత ఉప్పు వాడతారో అంత ఉప్పు వేసుకోండి.
అలాగే కొంచెం కారం వేసుకోండి, 1 or 2 స్పూన్స్ కారం వేసుకోండి. మీకు కారం ఎంత తింటారో అంత. మరీ స్పైసీగా ఉంటే కొంతమంది తినలేరు కాబట్టి మీరు ఎంత కారం తింటారో అంత కారం, అలాగే రుచికి తగినంత ఉప్పు వేసేసి బాగా కలిపేయండి. అలాగే మీ దగ్గర కొంచెం గరం మసాలా పౌడర్ ఏదైనా ఉంటే అదొక 1/2 స్పూన్ వేయండి. అది వేసేసాక మీ దగ్గర చోలే మసాలా అనేది చాలా కంపల్సరీ అండి దీనికి. బయట సూపర్ మార్కెట్స్లో అమ్ముతారు. మీరు చోలే మసాలా అని అడిగితే వాళ్ళు ఇస్తారు. ఆ చోలే మసాలా అనేది 1 స్పూన్ ఫుల్ వేసేసేయాలి. అంటే మీరు చేసుకున్న దాన్ని బట్టి వేయాలండి. తక్కువ క్వాంటిటీ తక్కువ చేసుకున్నారనుకోండి 1/2 or 1 స్పూన్తో అయిపోతుంది. మీరు ఎక్కువ చేసుకున్నప్పుడు కొంచెం క్వాంటిటీ పెంచాల్సి వస్తుంది. 1.5 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ వేయాల్సి వస్తుంది. సో దాన్ని బట్టి మీరు చూసుకుంటూ ఉండాలి. బాగా ఫుల్గా అది బాయిలింగ్ వేసేసాక బాగా కలపండి. శనగలు ఆ పేస్ట్ బాగా గట్టిపడడం, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇందాక మీరు పుదీనా వేశారు అవి అన్నీ బాగా బాగా బాయిలింగ్ పాయింట్ వస్తుంది, బాగా ఉడుకుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఉడికిపోయిందో చోలే అయిపోయినట్టే లెక్కండి. మనం కావాల్సినవన్నీ వేసేసాం, అన్ని మసాలా వేసాం, చోలే మసాలా కూడా వేసాం, గరం మసాలా వేసాం, అన్నీ వేసాం. లాస్ట్లో కొత్తిమీర పుదీనాతో మీరు గార్నిష్ చేసేసుకోవడమే. మూత పెట్టేసేయండి, మీకు చోలే రెడీ అయిపోతుంది. అదంతా ఒక బౌల్లోకి తీసుకున్నాక అప్పుడు మీరు ఉల్లిపాయలు వేసుకుని, సేవ్ వేసుకుని, టమాటో ముక్కలు వేసుకుని, ఇంకా ఏవేవో వేసుకుంటారు కదండి. చాట్ బండార్లో మనకి బోల్డన్ని చిప్స్ వేసుకుని, మన ఇష్టం, మనం ఎలా డెకరేట్ చేసుకోవాలో అలా వేసేసుకుని శుభ్రంగా బౌల్లో పెట్టుకుని తినేసేసేయచ్చు. అలాగే బటూరా తినేటప్పుడు మామూలుగా మీరు బటూరాలో నంచుకుని తినేసేయచ్చు. సో ఇదండి చోలే రెసిపీ. మీరు తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. పిల్లలు బాగా ఇష్టపడతారు. అక్కడైతే చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఒక చిన్న బౌల్ వస్తుంది. ఇప్పుడు పల్చగా కూడా చేస్తున్నాడు ఎగ్జిబిషన్స్లో, చిక్కగా చేయట్లేదు. కానీ మనం హ్యాపీగా మంచిగా చేసుకోవచ్చు. మనకి ఇష్టం వచ్చినంత తినచ్చు మన ఇంట్లో చేసుకుంటే. సో తప్పకుండా మీరందరూ ట్రై చేయండి. ఇది బిర్యానీలోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది, అన్నిట్లోకి బాగుంటుంది, నాన్స్లోకి బాగుంటుంది, ఫ్రిడ్జ్లో పెడితే ఉంటుందండి. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరిన్ని రెసిపీస్తో మీ ముందు ఉంటానండి. బాయ్ అండి.